ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి అసలు అమెరికాలో చర్చ ఏంటి? ట్రంప్ నేనే ఆపాను మాట్లాడే దానిపైన ఇక్కడ రకరకాల విమర్శలు ఉన్నాయి పొలిటికల్గా కూడా. అసలు అక్కడ ఏంటి సార్ చర్చ? ఖచ్చితంగా అతనే ఆపిండు. అవునా? అతను ట్విట్టర్లో వేసి నేను ఆపేసిన అని చెప్పిన తర్వాత ఇద్దరు ఆపిండు కదండి. మీరు ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్, అక్కడ ఆ గవర్నమెంట్, అతనే ఆపిండు. మేమైతే ఖచ్చితంగా ఆయనే ఆపిండు అనుకుంటాం. మీరేమనుకుంటారు నాది లేదు. అతనే ఆపిండు అర్థమవుతుంది. అవును, అతనే ఆపిండు అని తెలుసు. ఎట్లా అన్నది పాకిస్తాన్లో స్టోరీ ఒకటి ఉంది, ఇండియన్ స్టోరీ ఒకటి ఉంది. అమెరికాలో స్టోరీ ఏంటని అడుగుతున్నాను నేను. స్టోరీ ఏముంది, ఇవి కనుక ఇవి రెండు కనుక రెచ్చిపోతే ఎక్కడ దాకా అయితే తెలియదు. ఏం ప్రెజర్ పెట్టిండు మొత్తానికి, పెట్టిండు ఆపేసిండు. కానీ అక్కడ అంత పెద్ద దీని మీద ఎందుకంటే చాలా వార్స్ ఉన్నాయి కదా అక్కడ. ఇప్పుడు 3 వార్స్ అయితేనే, రష్యా వారు, యుక్రెయిన్, ఇజ్రాయెల్ ఆ ప్లేస్ లో అవుతుంది. ఇక్కడ 3 వార్స్ అయితేనే కాబట్టి దాని మీద అంత ఫోకస్ లేదు అక్కడ. పెద్ద ఫోకస్ లేదు దాని మీద. అక్కడ వీళ్ళు ఏదో కొట్లాడుకుంటారు, ఎట్లా వీళ్ళు తగ్గిపోతారులే, ఇదివరకు అన్ని 3-4 సార్లు వార్ అయిపోయినాయి, అని తగ్గిపోతారులే అని అనుకున్నారు. కానీ పెరుగుతుంది అని అనుకోలే. ట్రంప్ వచ్చి ఏదో చేసిండు మొత్తానికి. అంతే, ఏం చేసినా మాకు తెలియదు. ఇప్పుడు ఇండియాలో కూడా పాకిస్తాన్లో కూడా నాకు తెలిసిందంటే అతను చెప్పిన తర్వాతనే ఇద్దరు యాక్సెప్ట్ అయ్యారు. మరి అంతకు లోపల వెనకటి నుంచి ఏం నెగోషియేషన్ నడిచింది? పాకిస్తాన్లో ఒకటి అంటారు, ఇండియాలో ఒకటి అంటారు, అది వివేశం. నేను బిజినెస్కి సంబంధించిన ఇష్యూ ఏదో మాట్లాడాను, దానివల్ల ఒప్పుకున్న 2 కంట్రీస్ అని చెప్పాడు ఆయన. ఎవరు? ఉండొచ్చు. ఇక అంటే అటువంటివన్నీ హై లెవెల్ నెగోషియేషన్స్ అన్నది వాళ్ళు అబద్ధం చెప్పినా మంచిదే, తప్పేం కాదు కదా. ఆగడం మంచిదే కదా. అటువంటి అతను ఏం చేసిండో మనకు తెలియదు. అతనైతే ఒకవేళ బిజినెస్ అన్నాడు అనుకోండి, బిజినెస్ అయినా కాకున్నా కూడా మంచిదే కదా. చేసిందైతే అతనే కదా. రైట్ సార్. దీంతో సంబంధం లేకుండా పొలిటికల్ ఇష్యూస్తో హార్వర్డ్ యూనివర్సిటీ గొడవ ఏంటి సార్? హార్వర్డ్ యూనివర్సిటీ ఇష్యూ బాగా ఇక్కడ చూస్తున్నాం మీడియాలో. హార్వర్డ్ యూనివర్సిటీలో ఏమైందంటే, బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాంటీ ఇజ్రాయెల్ ప్రొటెస్ట్ బాగానండి. ఓకే. అందులో ఏంటంటే హమాస్ అనే ఆర్గనైజేషన్ అన్నది మా దగ్గర టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అది హమాస్ మెయిన్ ఏమైందంటే ఇజ్రాయెల్ను ప్రపంచంలో మ్యాప్ నుంచి తీసేయాలని చెప్పి ఉంది. సో వాళ్ళకి ఇంకేం పాలసీ లేదు, జ్యూస్ని చంపాలి, ఇది తీసేయాలి అది. సో దాని గురించి దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసినారు. ఇప్పుడు మీ దగ్గర ఈ జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కదా. ఎందుకంటే వాళ్ళ పర్పస్ ఏంది? అల్ ఖైదా, జైషే మహమ్మద్. సో అట్లా హమాస్ అయితే వీళ్ళ హమాస్ సపోర్ట్గా ర్యాలీ చేసిన అన్నట్టు. ఇజ్రాయెల్కి యాంటీగా సపోర్ట్ చేసిన. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దే డిడ్ నాట్ అలౌ ఇజ్రాయలీస్ ఆర్ జ్యూస్ టు గో టు ద స్కూల్. వాళ్ళ అట్లా చేసినట్టు చేసింది కాబట్టి ఇజ్రాయెల్ యాంటీ ఇజ్రాయెల్ చేసింది కాబట్టి ట్రంప్ నచ్చలేదు అన్నట్టు. నచ్చినప్పుడు ఏంటంటే అతను ఏమన్నాడంటే ఎవరెవరైతే యాక్టివిటీస్ చేసినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే వాళ్ళు యాక్షన్ తీసుకోలే. దాంతో ఇతనికి యాంటీ అయిపోయి ఏం చేసినంటే ఫస్ట్ వాళ్ళకు ఫండింగ్ ఆపుతా అన్నాడు. ఆడ ఇటువంటి యూనివర్సిటీస్కి గవర్నమెంట్కి చాలా ఫండింగ్ ఉంటుంది. వాళ్ళకి ఫండింగ్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు హార్వర్డ్కు $100 బిలియన్ దాకా కార్పస్ ఫండ్ ఉంటుందండి. ఓకే. $100 బిలియన్ దాకా కార్పస్. దాంట్లో వాళ్ళకు 3% ఏదో విత్డ్రా చేసుకుంటారు, మిగతాదని. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా రీసెర్చ్ చేయాలంటే అది ఏం చేస్తుందంటే, అరే ఎవరైనా ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేస్తే బెటరు, ఎందుకంటే వాళ్ళకు పిల్లలు డాక్టరేట్లు వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, వాళ్ళకు ఎడ్యుకేషన్ అయితే మాకు ఈ పర్టికులర్ డిసీజ్ మీద ఇన్ఫర్మేషన్ మోర్ కావాలి, దాని మీద ఎక్కువ రీసెర్చ్ అయితే. సో ఒక పని చేయండి, మేము $75 ఇస్తాము, మీరు $20 ఎవరైనా పెట్టుకుంటూ తయారుంటే మీరు రీసెర్చ్ చేసుకోండి అని చెప్తున్నాడు. అయితే హార్వర్డ్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర $25 వాళ్ళు పెట్టి 25 మిలియన్ వాళ్ళు పెట్టి 75 మిలియన్ గవర్నమెంట్ దగ్గర తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ పర్టికులర్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. చేసి వాట్ ఎవర్ ఇది గవర్నమెంట్ షేర్ ఇస్తారు ఇన్ఫర్మేషన్. సో అవన్నీ గవర్నమెంట్ ఫండింగ్ అన్నది హార్వర్డ్ యూనివర్సిటీ అన్నది చాలా బెనిఫిట్ అయింది. ఓకే. మిగతా చిన్న చిన్న యూనివర్సిటీలు ఉంటాయి కదా, అవి బెనిఫిట్ కాలేవు. ఎందుకు కాలేవు అంటే వాళ్ళు $25 పెట్టలేరు కాబట్టి ఆ $75 రావాలకు. ఓకే. ఓకే. సో ఇతను ఏమంటాడంటే నేను ఆ $75 ఆపేస్తానట్టు. అది కోర్ట్స్ ఏమంటాయి, ఇది ఆల్రెడీ నువ్వు ఫండింగ్ గ్రాంట్ చేసినావు కాబట్టి నువ్వు వెనుకకు తీసుకోరాదు. ఇంకోటి ఏదైనా నువ్వు ఓపెన్ బిడ్డింగ్లో పెట్టినావు అనుకో, ఆ పర్టికులర్ యూనివర్సిటీ నేను ఇయ్యనంటే నీకు అధికారం లేదు. అది ప్రైవేట్ యూనివర్సిటీ సార్? ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ నాన్ ప్రాఫిట్. ఓకే. అటానమస్గా ఉంటుంది. అది పెద్ద యూనివర్సిటీ హార్వర్డ్. అయితే సో వాళ్ళు ఎందుకు అలో చేస్తున్నారు? అలో చేయడం కరెక్ట్ కదా. ఒక కంట్రీ హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఐడెంటిఫై చేసినప్పుడు ఆ కంట్రీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎలా అలో చేస్తారు అక్కడ? అదే నేను ఒప్పుకుంటాను. అలా
అదే తప్పు, అది చేయకూడదు. హార్వర్డ్ వాళ్ళు చేయకూడదు. చేయకూడదు. అది చేస్తూ గవర్నమెంట్తో ఫైట్ చేయడం ఎలా సమర్థించారు? అంటే వాళ్ళు ఏమంటారంటే అది ఫ్రీ స్పీచ్ అని చెప్పి మేము ఎలవ్ చేసినాము ఇప్పుడు అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మీకు ఏమంటారంటే కంటెంట్ రిస్ట్రిక్షన్, కండక్ట్ రిస్ట్రిక్షన్ రెండు ఉంటాయి అన్నట్టు. మన ఇండియాలో అంటే చెప్పాలంటే కండక్ట్ రిస్ట్రిక్షన్ అంటే ఒక 10,000 మంది కన్నా ఎక్కువ ఇక్కడ గుమ్మికూడొద్దు అన్నది కండక్ట్ రిస్ట్రిక్షన్. కంటెంట్ రిస్ట్రిక్షన్ అంటే ఒకవేళ దేవుని గురించి అయితే పద్యాలు చేసుకుంటానికి అయితే మీరు 20,000 మంది అయినా పర్వాలేదు. ఒకవేళ కనుక మీరు కనుక పొలిటికల్ ఆర్గనైజేషన్ చేయదలుచుకుంటే 10,000 మంది తక్కువ ఉన్నారు, అది కంటెంట్ రిస్ట్రిక్షన్ అంటారు. సో వాళ్ళు ఏమంటారంటే మేము కండక్ట్ రిస్ట్రిక్షన్స్ మీద పెట్టినాము, వాళ్ళు ఏదో కొందరు ఎవరో తప్పిదమని చేసిన, కంటెంట్ మీద మేము పెట్టలేదని వాళ్ళు అంటారు అన్నట్టు. ఓకే, ఇది హార్వర్డ్ వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఓకే, వాళ్ళు కూడా హార్వర్డ్ కూడా వాళ్ళ సపోర్ట్ చేయడాన్ని సమర్థించట్లా. లేదు, తెలియకుండా జరిగింది అది అనేది. అంటే వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ పోయిన తర్వాత వాళ్ళు అక్కడ స్లోగన్స్ మొదలు పెడితే మేము ఏం చేయలేము అని వాళ్ళు అన్నారు అన్నట్టు. మై హ్యాండ్ అని అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఏంటి కూడా సద్దుమణిగిందా? అయితే ఆ తర్వాత ఏం చేసిందంటే వాళ్ళ ఎస్విపి అని ఉంటుంది అన్నట్టు, అంటే సివిల్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. వాళ్ళ దగ్గర 6,800 స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫండింగ్ బాగా వస్తుంది. ఇంటర్నేషనల్ హార్వర్డ్ అంటే పోతే ఇక లైఫ్ అయిన ప్రపంచ రాజకుమారులు అంతా. సో 6,800 మెంబర్స్ను మొత్తం ఒకటే రోజు ఇల్లీగల్గా చేసేసిండు. ఇల్లీగల్గా అందులో వాళ్ళు కోర్టుకు పోయి వాళ్ళు బెనిఫిట్ బెనిఫిట్ తీసుకొని వాళ్ళు కోర్టుకు పోయి కోర్టులో బ్లాక్ చేసేసిండ్రు. ఇక అది గొడవ నడుస్తుంది అన్నట్టు. అదైన తర్వాత ఏం చేసిండంటే ఇతను మొత్తం స్టూడెంట్ వీసా మీదనే బార్ పెట్టేసిండు. ఇప్పుడు స్టూడెంట్ వీసా ఎవ్వరు కూడా ఇంతకుముందు ఉన్న అపాయింట్మెంట్స్ మట్టుకే, కానీ కొత్తగా ఎవరైనా స్టూడెంట్ వీసా అప్లై చేయాలంటే వాళ్ళకి అప్లికేషన్కు ఇప్పుడు అపాయింట్మెంట్ వేసలేడు. ఓకే, వీళ్ళందరూ సోషల్ మీడియా నేను మొత్తం చెక్ చేసి వాళ్ళు మా దేశానికి సపోర్ట్ చేస్తారో అపోజ్ చేస్తారో అవన్నీ చేసిన తర్వాతనే వీళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తే అప్పటిదాకా అపాయింట్మెంట్ లేని అపాయింట్మెంట్ తీసేసాడు. ఓకే, దానివల్ల ఇప్పుడు 1,00,000 మంది స్టూడెంట్స్ ఎవరైతే పోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళ తల బద్దలు కొట్టుకుంటారు ఇప్పుడు. సో ఇండియా పైన కూడా ఇంపాక్ట్ ఉంటుందా సార్? ఇండియా మీద మన ఇండియా ఇస్ ద నెంబర్ 1 కంట్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో వచ్చేది మన వాళ్ళు ఎక్కువ. మన ఇండియా మీద మొత్తం ఎఫెక్ట్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఆల్రెడీ వీసా అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళకి ప్రాసెస్ అవుతాయి, కొత్తగా వీసా దొరికేటోళ్ళ కాదు. ఇది ఎప్పుడు 3 వారాల కిందనే అయింది. నార్మల్గా స్టూడెంట్ వీసా అనేది ఆగస్టులో పోతారు, వాళ్ళకి అపాయింట్మెంట్స్ అనేది జూన్, జూలై, ఆగస్టులో వస్తుంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఎవరైతే వీసా అపాయింట్మెంట్స్ ఇంతపాటు తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయింది. రెగ్యులర్ వీసాలకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. రెగ్యులర్ వీసా వాళ్ళకి దానికి ఏం సంబంధం లేదు, ఓన్లీ స్టూడెంట్ వీసా వాళ్ళకి రెస్ట్రిక్షన్.